హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. పరాయి స్త్రీపై వ్యామోహం ఎంగిలి ఆకుతో సమానం. అందరం కలిసి మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేద్దాం. ఇప్పుడు ఓ చిన్న కథ రూపంలో ఆ విషయాన్ని తెలుసుకుందాం. ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఆ ఇంటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నం వడ్డిస్తుంది. ఆమె చాలా అందగత్తె. ఆవిడ అందం చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. ఆమె అందానికి వివసుడై వ్యామోహంలో పడిపోయాడు. నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయి ఇదివరకు చూడనే లేదే అని అనుకున్నాడు. ఆమె భర్త భోజనం చేసి తన పనికై బయటకు వెళ్ళాడు. భర్తను పంపించి ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడా రాజు ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తెరిచి చూడగానే ఆయన వేషధారణను బట్టి ఎవరో రాజవంశానికి చెందిన వ్యక్తి అని అనుకున్నది. ఎవరు మీరు అని ప్రశ్నించింది. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ, నేను ఈ రాజ్యానికి రాజును. నీవు చాలా అందంగా ఉన్నావు. నీ అందం నన్ను వ్యామోహంలో పడవేస్తోంది. నిన్ను నా భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నాను. నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకొని నా రాజ్యానికి మహారాణిని చేస్తాను. నీవు చూడని సంపద చూడగలవు. అడుగడుగునా మడుగులొత్తే పనివారు. కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు. ఆమె గుణవంతురాలు మరియు మంచి సంస్కారం కలది. ఆవిడ రాజుగారితో ఇలా అన్నది, రాజా, తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. ముందు మీరు అలసిపోయి వచ్చి ఉంటారు. శరీరము మనసు రెండూ ఆకలి మీద ఉన్నాయి. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి అని చెప్పింది. ఆమె అంగీకరించడంతో రాజు ఆనందానికి అవధులు లేవు. ఇంత సులువుగా తన కోరిక తీరుతుందని ఆవిడ అంగీకరిస్తుందని ఊహించలేదు. ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతో అయిన ఆవిడను చేరబట్టాలనుకున్నాడు. కానీ పరిస్థితులు అంత దూరం దారితీయనందుకు తన ఆనందం అంతా ఇంతా కాదు. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోకి వెళ్ళాడు. రాజా, మీరు భోజనం చేయండి అంటూ వాళ్ళ ఆయన తినిన అరటాకును వేసి ఇలా అన్నది. ఇప్పుడే మా ఆయన ఇదే ఆకులో భోంచేసి వెళ్ళారు. అదే ఇంగిలి ఆకులో మీరు భోజనం చేయండి. మీ ఆకలి తీరాక నేను మీతో వస్తాను. మీ అంతరంగిక కోరిక ఏమైనా తీరుస్తాను. మీ రాజ్యానికి మీతో పాటు వస్తాను అన్నది. రాజుకు ఊహించని ఆ పరిణామానికి ఆమెపై కోపము, ఆ ఎంగిలి ఆకును చూసి అసహ్యము కలిగాయి. దేశాన్నేలే ప్రభువును నేను. ఎప్పుడూ బంగారు పల్లెంలో గుమగుమలాడే షడ్రసోపేతమైన వంటకాలు వేడివేడిగా తినే నాకు ఈ ఒక ఎంగిలి ఇస్తరాకులో భోజనం వడ్డించడానికి నీకెంత ధైర్యం అని గద్దించాడు. అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది. మహారాజా, నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా? పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి భోంచేసే విస్తరాకు విషయంలో కలిగిందా? ఎంత ఆశ్చర్యమో అన్నది. రాజుకు తన మాటలలోని అంతరార్థం అర్థమైంది. కనువిప్పు కలిగింది. మొహం పటాపంచలయ్యింది. ఆవిడ సంస్కారానికి సమయస్ఫూర్తికి ముగ్ధుడయ్యాడు. ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి, తల్లి, నన్ను క్షమించు. కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను. నీవు ఎంతో నేర్పుగా నాకు సూక్ష్మాన్ని దర్శింపజేశావు. నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు. నీ వంటి మాతృమూర్తుల వల్లే ధర్మం ఇంకా జీవించి ఉన్నది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇందులో నీతి ఏమిటంటే పరాయి స్త్రీపై వ్యామోహం, ఎంగిలి ఆకులో భోజనం ఒక్కటే. మిత్రులారా, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.